UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందికి చాలా రకాలైన సమస్యలతో బాధపడేవారు ఉంటారు. నిరంతరం కొన్ని సమస్యలకి పరిష్కారాల కోసం వెతుకుతూ కూడా ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ అంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కానీ మనకి ఫలితం కనిపించదు. కారణం ఏమిటి అంటే ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మనకి నిత్యం పూజలతో నిత్యం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తే దానికి సత్ఫలితాలు అనేవి మనం పొందగలుగుతాం. అలాంటి వ్యక్తే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. బ్రహ్మశ్రీ సిస్ల జయశంకర్ గారు. నమస్కారం గురువుగారు. గురుగారు, భాద్రపద మాసం వచ్చిందంటే ముందుగా అసలు గణేషునికి ఒక దండం పెట్టుకొని హాయిగా ప్రారంభం అవుతుంది గణేష్ నిమజ్జనం. ఆ తర్వాత సత్యనారాయణ నోములు నోచుకుంటూ ఉంటారు చాలా మంది. ఇక పౌర్ణమికి ఉండేటటువంటి విశిష్టత, ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి ఉండేటటువంటి విశిష్టత, ఆ రోజు చేయవలసిన పూజలు, ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది, అసలు పూజా విశేషాలన్నీ చెప్పండి. పౌర్ణమి భాద్రపద మాసంలో 17వ తారీఖు మంగళవారం నాడు వచ్చింది. అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం 11:30 తర్వాత 11:44 తర్వాత పౌర్ణమి వచ్చింది. మరుసటి రోజు 18వ తారీఖు ఉదయమే వెళ్ళిపోతుంది 8 గంటలకల్లా. అందుకని పౌర్ణమి అంటే చంద్రుని ఆధారంగా మనం ప్రదోష కాలంలో సాయంకాలం పూట చేసుకునే పూజలన్నీ కూడా మంగళవారం నాడే చేసుకోవాలి. పౌర్ణమి రోజు చేసే పూజలన్నీ కూడా మంగళవారం నాడే చేసుకోవాలి. పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి, చంద్రుడికి సంబంధించింది, చంద్రబలం అది. వారం మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది. జాతకంలో కుజ చంద్రులు కలిస్తే వచ్చేది ఒక మహాయోగం కింద చెప్పుకుంటారు. దాన్ని చంద్రమంగళ యోగం అంటారు. అదొక యోగం. అలాంటి యోగం ఆ రోజున వస్తుంది కాబట్టి ఆ రోజున విశేషంగా పొగలంతా కాస్త ఉపవాసం ఉండి సాయంత్రం పూట సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆ రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవచ్చు. లేదా మీకు ఈ వ్రతాలు ఇవన్నీ కాదంటే చక్కగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బిల్వదళాలతో అర్చించుకోవచ్చు. విశేషమైన లక్ష్మీప్రదమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సత్యనారాయణ వ్రతం చేసుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు, చేసుకోగలిగిన వాళ్ళు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకొని సాయంత్రం అప్పుడు భోంచేయాలి. స్వామికి నివేదించిన తర్వాత భోంచేయాలి. లేదా అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచారం ఉన్నవాళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు శ్రీ మహాలక్ష్మి అర్చన చేసుకోవచ్చు. బిల్వదళాలతో శ్రీ మహాలక్ష్మికి ఆ రోజు విశేషంగా మీరు పొద్దున్నంతా ఉపవాసం ఉండి అమ్మవారిని బిల్వదళాలతో కానీ లేదా కలువ పూలతో కానీ అమ్మవారిని అర్చించి మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని సాయంత్రం పూజ అయిన తర్వాత అమ్మవారికి నివేదించిన తర్వాత అప్పుడు అంటే అమ్మవారికి ఆ రోజు విశేషంగా పూర్ణ బూర్లు నివేదించాలి. మనం పండగలు చేస్తాం కదా, పూర్ణాలు అంటాం కదా, వాటిని అమ్మవారికి విశేషంగా నివేదించాలి. కలువ పూలతో కానీ మారేడు దళాలతో కానీ అర్చన చేయాలి. చేసి చక్కగా శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా మీకున్న ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఇంకా కొంతమంది కాదండి, మేము మహాలక్ష్మి అర్చన కాదు, మేము లలితా సహస్రనామం చేసుకునే అలవాటు అండి మాకు అంటారు. అది కూడా చక్కగా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఒక ప్లేట్లో ఆవు పాలు పోసి ఆ ఆవు పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామాన్ని చదివే ఆనవాయితీ చాలా మందికి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా మీరు కూడా చేయొచ్చు. మీకు రోజు లలిత సహస్రనామం చేసుకుంటున్నారు, మీకు అలవాటే అన్నా కూడా ఈ రోజు మీరు చేయడం అనేది విశేషమైన ఫలప్రదం. మంగళవారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి చక్కగా పౌర్ణమి వెలుతురులో ఏ బాల్కనీలోనూ కూర్చొని ఓ పెద్ద ఇత్తడి పళ్ళెంలో పాలు
ఆవు పాలు పోసుకొని, ఆవు పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు. సిటీలో దొరకాలి అంటే కష్టం కదా ఆవు పాలు అంటే. సో ప్యాకెట్ పాలల్లో ఆటోమేటిక్గా ఆవు పాలు కలుస్తాయి. పోసుకొని ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామాన్ని కనుక పారాయణ చేస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వలన అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన గ్రహ బాధలు, మీకున్న ఈతి బాధలు, మీ కోరిక ఏదైతే అది తప్పకుండా నెరవేరుతుంది. మనస్ఫూర్తిగా చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఇక్కడ ప్రధానమైనవి. భక్తి, శ్రద్ధ చాలా ప్రధానమైంది. ఇప్పుడు పొద్దున్నుంచి ఉపవాసం ఉండమన్నాం కదా అని అయ్యో అమ్మో అని ఆకలిస్తుంది అనుకొని ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు పూజ అయిపోతే అప్పుడు భోంచేద్దాం అని అన్నట్టుగా కాకుండా భక్తిగా అమ్మవారి మీద మనసును లగ్నం చేసి అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తూ ఈ పూజ చేస్తే బ్రహ్మాండమైన అనుగ్రహం లభిస్తుంది. ఓకే, చాలా అంటే చాలా చక్కటి రెమెడీ చెప్పారు. అలాగే అసలు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే చాలా చక్కటి స్లోగన్ కూడా చెప్పారు. ఇక మీరు పౌర్ణమి రోజు, ఈ భాద్రపద మాసం పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన పూజా విశేషాలు ఏమిటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది చక్కగా విన్నారు కదా. విని పాటించే ప్రయత్నం చేయండి. పాటించాక వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే జాతకాల రీత్యా, వాస్తు రీత్యా మీరు ఎటువంటి దోషాలైనా మీరు నివారించుకోవాలి, పరిహారాలు కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.